రామ్ ఈ హీరోకి ఎనర్జెటిక్ హీరో అని పేరు. తొలి సినిమా దేవదాస్ నుంచే తనదైన ఎనర్జీని సిల్వర్ స్క్రీన్ పై ప్రదర్శిస్తున్నాడు. తొలి సినిమా వైవిఎస్ చౌదరితో చేసిన ఆయన ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ సుకుమార్తో చేశాడు. కానీ ఆ శ్రీను పాత్రకు తన ఏజ్ సెట్ అవ్వక ఫ్లాప్ మూట కట్టుకున్నాడు. ఆ తర్వాత రెడీ, మసాలా లాంటి కామెడీ సబ్జెక్టులు చేశాడు. ఆ తర్వాత మళ్ళీ మాస్ మసాలా మూవీస్ చేసి మంచి హిట్ అందుకున్నాడు. సడన్గా ట్రాక్ మార్చి ఎందుకంటే ప్రేమంట అనే లవ్ స్టోరీ చేశాడు. ఆ మూవీ ఫ్లాప్ అయ్యి ఫ్యాన్స్ని డీలా పడేలా చేసింది. అలా రామ్ కెరీర్లో ఓవైపు మాస్, మరోవైపు లవ్ స్టోరీస్ చేస్తూ ఎత్తుపల్లాలు చూసేస్తున్నాడు. నేను శైలజ, హరో గురు, ప్రేమ కోసమే చిత్రాలు చేశాక ఇస్మార్ట్ శంకర్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ మాస్ మానియాలో కొట్టుకుపోతూ రెడ్, ది వారియర్, స్కంద అంటూ వరుస ఫ్లాప్లు మూట కట్టుకున్నాడు. త్వరలో డబుల్ ఇస్మార్ట్తో మరోసారి సిద్ధం అంటున్నాడు. తన మాస్ మంత్రం మీద తనకే డౌట్ కొట్టిందో ఏమో త్రివిక్రమ్తో ఓ సినిమాకు రెడీ అవుతున్నాడు రామ్. శ్రవంతి మూవీస్కి ఎన్నో హిట్లు అందించిన త్రివిక్రమ్ ఈసారి తన క్లాస్ టచ్తో రామ్కి సూపర్ హిట్ ఏ రేంజ్లో అందిస్తాడో వేచి చూద్దాం.